మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి. మార్కెట్ యార్డులు నిల్వలతో నిండిపోయాయి. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం మద్దతు ధర బోనస్ చెల్లించాలి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ లేఖ. సరే, అంత బాగానే ఉంది కానీ మరి హరీష్ అన్న మరి ఏం సంగతి? బీసీల గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఇంత పెద్ద చర్చ నడుస్తుంది, హైకోర్టులో అంత పెద్ద గొడవలు నడుస్తున్నాయి, వాదోపవాదనలు వినిపిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం తరపున, అక్కడ పిటిషనర్ తరపున ఇంతమంది హోరాహోరీగా జరుగుతుంది. ఈ హోరాహోరీగా జరుగుతున్న తరుణంలో మీరు ఎందుకు మాట్లాడతలేరు? నువ్వు మాట్లాడతలేవు, మీ బామ్మర్ది మాట్లాడతలేడు. మరి ఎందుకు? నోటికి ఎందుకు తాళం వేసుకున్నారు? బీసీ రిజర్వేషన్ల మీద నోరు తెరువురు, మీ స్టాండ్ ఏందో చెప్పురు. మేము బీసీలకు ఎగనెస్ట్ అని చెప్పేసేది. మరి పిటిషన్ వేయించారు, మరి సైలెంట్గా కూర్చోరు. మీరు మాట్లాడతారు కదా, ప్రెస్ మీట్లలో మాట్లాడతారు, వెనకంగా పిటిషన్ లేపిస్తారు. కానీ ఇప్పుడు కూడా అట్నే ప్రెస్ మీట్లలో మాట్లాడుర్రి. మరి ఆ పిటిషన్లో వెనకకు తీసుకోమని చెప్పుర్రి. మరి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? తర్వాత జరిగేదానికి ఇప్పుడే ఏదో ఒకటి అంశం ముందలేసుకుంటారు తప్పితే బీసీల మొత్తం డెడ్ అగెనెస్ట్ అంటే బీసీలకు బీఆర్ఎస్ పార్టీ. అది గుర్తుపెట్టుకోరు. ఇప్పటికి కూడా వీళ్ళు ఇంకా వీళ్ళ చలనం లేదు, వీళ్ళు మాట్లాడతలేరంటే అర్థం చేసుకోవాలి.